హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లేకే వావ్. ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటో చూసేద్దాం రండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సున్నుండలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో ఒక కప్పు మినపప్పు తీసుకుందాం. మినపప్పుతో పాటు రాగి పిండి ప్లస్ జీడిపప్పులు కూడా వేసుకొని ఈ సున్నుండలు చేసుకుందాం రండి. మినపప్పుని ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఒక గుప్పెడు బియ్యం కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. వీటిని మనకి మంచి వాసన ప్లస్ కలర్ కూడా తెలుస్తుందండి. సో చూసారు కదా, మంచిగా దోరగా వేగిపోయాయి. సో ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. మినపప్పులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటిలో ఎక్కువగా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇంకా బి విటమిన్స్ ఉంటాయి. సో చూసారు కదా, చెప్పినట్లుగా ఇందాక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. అవి చల్లారి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 20-25 దాకా క్యాష్యూ నట్స్ తీసుకొని కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవి ఒక చిన్న బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. జీడిపప్పులు కూడా చాలా మంచివండి హెల్త్కి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్లస్ హార్ట్ డిసీజెస్ రాకుండా మెయింటైన్ చేస్తుంది. సో అది ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని ఇందాక మనం వేపు పెట్టుకున్నాం కదా మినపప్పు బియ్యం, అవి కూడా దీనిలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో చూసారు కదా, మిక్సీ అయిన తర్వాత ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకుందామండి. ఇందాక మినపప్పు ఎంత కప్పుతో అయితే తీసుకున్నామో అంతే కప్పుతో బెల్లం కూడా తీసేసుకొని దీనిలోనే పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. సో బియ్యం మనం ఎందుకు యాడ్ చేస్తామంటే నోట్లో చుట్టుకోకుండా ఉంటుందండి. సో అందుకనే యాడ్ చేస్తాం. చూసారు కదా, మంచిగా మిక్సీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బెల్లంలో మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుందండి. అది బోన్ హెల్త్కి చాలా మంచిది. సో డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. ఈ బెల్లం అనేది మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అప్పుడు జాండీస్ రాకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. అందులో తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఒక పావు కప్పు రాగి పిండి వేసుకోవాలి. మీరు అరకప్పు కూడా వేసుకోవచ్చండి కావాలంటే. సో అది వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రాగి పిండిని. ఈ సున్నుండలు చాలా మంచిదండి హెల్త్కి, ముఖ్యంగా పిల్లలకి. సో మనం డ్రై ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు తినరు కదండి. ఇందులోనే నాకైతే అవైలబుల్గా క్యాష్యూ నట్స్ ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. మీకు బాదం పప్పు ప్లస్ పిస్తా పప్పు అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు దానిలో యాడ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి తెలియకుండానే టేస్ట్ కూడా ఉంటుంది కదా, తినేస్తారు. చూసారు కదా, ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిని వేపుకోవాలి. సో హైలో పెడితే మాడిపోతుంది. రాగి పిండి అనేది ఎదిగే పిల్లలకు మరియు ముసలి వాళ్ళకి చాలా మంచిదండి. సో దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, ఇంకా గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ హెయిర్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. సో క్యాన్సర్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో అది వేగిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మినపప్పు ప్లస్ బెల్లము ప్లస్ బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ దీనిలో వేసేసుకొని తిప్పుకోవాలి. సో ఆ పౌడర్ వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాము. తర్వాత ఇందాక మనం కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి జీడిపప్పు, అవి కూడా దానిలో యాడ్ చేసేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. నెక్స్ట్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నాకు టోటల్గా 3/4 కప్పు నెయ్యి పట్టిందండి. సో నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇంకా రౌండ్ బాల్స్ చుట్టేసుకోవాలి. నెయ్యి కూడా చాలా మంచిదండి మన హెల్త్కి. ఇందులో హై రేట్ ఆఫ్ మోనోసాచురేటెడ్ ఒమేగా 3s ఉంటాయన్నమాట. ఇవి హార్ట్ హెల్త్కి ప్లస్ బోన్ వెజల్స్ కూడా మంచిదండి. అంతే అండి, టేస్టీ అండ్ ఈజీ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.